అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం ధర పెరుగుతున్న టైంలో చైన్ స్నాచింగ్లు పెరుగుతూ ఉండడం మాత్రమే మనం చూస్తున్నాం. అయితే ఈ ముప్పు ఇక్కడితోనే ఆగలేదు. కొన్ని బంగారం షాపుల్లో కూడా ఖతర్నాక్ మోసం జరుగుతోంది. 18 క్యారెట్స్ బంగారానికి హాల్ మార్క్ అవసరం లేదని చెప్తున్నారు. అంటే ఈ లెక్కన హాల్ మార్క్ లేని బంగారాన్ని అమ్మేసి మోసం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? సామాన్యుల కష్టార్జితాన్ని దగా చేస్తున్నది ఎవరు? టీవీ9 నిఘా ఆపరేషన్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కొన్నప్పుడు ఈజీ, అమ్మబోతేనే కొరివి. అందులో గోల్డ్ ఎంత, నాన్ గోల్డ్ ఎంత? గోల్డ్ మాల్ 18 క్యారెట్స్ కొత్త మోసం గురు. కొండెక్కిన పుత్తడి కస్టమర్ల కడుపు మండిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి గుండెల్ని బరువెక్కిస్తోంది. వాళ్ళ చిన్ని చిన్ని పసిడి ఆశల్ని అడియాసలు చేస్తోంది. బంగారం కాకపోయినా బంగారం లాంటిదే మరో బంగారాన్ని కొందామని ప్రత్యామ్నాయం వైపు చూసేలా చేస్తోంది. కానీ ఆ ప్రత్యామ్నాయం కూడా వాళ్ళను ముంచేస్తే, నిలువు దోపిడీ చేస్తే? పది గ్రాముల బంగారం ధర 1,00,000 దాటి 1,50,000 వైపు పరుగు పెడుతోంది. దీపావళి పండక్కి ఇంకెంత నిలుక్కుంటుందో తెలియదు. అందుకే సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు 1 గ్రామ్ గోల్డ్, లైట్ వెయిట్ డిజైన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గత 6 నెలల్లో 1 గ్రామ్ గోల్డ్ మార్కెట్ 84,000 కోట్లకు పెరిగిందంటే కస్టమర్ల మైండ్ సెట్ ఎంతలా మారిందో అర్థం చేసుకోండి. గోల్డ్ ధరలు పెరిగిపోవడంతో రోజు రోజుకి కస్టమర్స్ ఇప్పుడు 18 క్యారెట్ గోల్డ్ అనేది కొంచెం తక్కువలో రావడంతో మధ్యతరగతి వాళ్ళు, ఇంకా గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు 18 క్యారెట్ గోల్డ్ సైడ్ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చు, పైగా కావాల్సిన డిజైన్ లో ఫ్యాన్సీ లుక్ లో దొరుకుతుంది కనుక 1 గ్రామ్ గోల్డే ఇప్పుడు మధ్యతరగతికి బంగారంగా మారిపోయింది. నగర షాపుల్లో వీటి కోసం ప్రత్యేక కౌంటర్లు వెలిశాయి. 1 గ్రామ్ గోల్డ్ ధరిస్తే నలుగురిలో పలచనైపోతామనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే కాస్త తెగించి, ఇంకాస్త ధైర్యం చేసి తక్కువ క్యారెట్లు ఉన్న బంగారాన్ని కొంటున్నారు. ఈ క్రమంలోనే 22 క్యారెట్ల బంగారానికి బదులు 18 క్యారెట్ల ఆర్నమెంట్లకే గిరాకీ పెరుగుతోంది. 18 క్యారెట్ గోల్డ్ దొరుకుతుంది, బట్ నకిలీ ఉంటుంది. అందుకని ఇలా ప్రాపర్ మంచి షాప్స్కి వచ్చి హాల్ మార్క్ ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుంటున్నాము. ఈవెన్ దో గోల్డ్ రేట్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, బట్ క్వాలిటీ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ కదా. అదే క్వాలిటీ బట్టి మేమైతే తీసుకుంటున్నాము. హాల్ మార్క్ అయితే చాలా ఇంపార్టెంట్. ముక్కు పొడుకలు, చెవిపోగులు, చిన్న సైజ్ హారాల దాకా 18 క్యారెట్స్ ఆర్నమెంట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సరిగ్గా ఇక్కడే మాయగాళ్లు పొంచి ఉండేది. హాల్ మార్క్ లేని 18 క్యారెట్ల బంగారాన్ని కస్టమర్ల కంటగడుతూ మిడిల్ క్లాస్ వాళ్లను నిలువునా ముంచేసే కొత్త తరహా మోసం గురించి మీలో ఎంతమందికి తెలుసు?